తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ నాయకులు. వారి యొక్క స్పందన ఎలా ఉంది? పార్లమెంట్ ఎలక్షన్ లోపల వంశీచంద్ర రెడ్డి ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అనేది కాంగ్రెస్ నాయకులు అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉంది ప్రచారంలో భాగంగా మంచిగా ఊళ్ళోకి ఉందన్న. వెళ్తే? ఏమంటున్నారు జనాలు? జనాలు ఓకే ఉండరు. వాళ్ళకి 6 గ్యారంటీలో ఒక తప్పించి మిగతా 5 గ్యారంటీ అయితే అమలు కరెంటు బిల్లు, గ్యాస్ సిలిండర్, ఉమ్, ఫ్రీ బస్సు ఇవన్నీ అమల్లోకి వచ్చాయి. కాకపోతే ఇంకొకటి ఉంది, అది ఎలక్షన్ తర్వాత ఉన్నారు. ఉమ్, ఒక రుణమాఫీ గురించి అడుగుతుండ్రు, అది ఆగస్టు 15 వరకు చేస్తామంటారు. దానికి ఓకేనే ఉంది. ఉమ్, ఇప్పుడు దాని గురించి ఏం సమస్య లేదు. కాకపోతే రుణమాఫీ కొద్దిగా ముందు చేసినాం కానీ ఏదో ఈ ఎలక్షన్ కోడ్ నుంచి అయిపోయినందుకు కొద్దిగా అది ఆగస్టు 15 వరకు చేస్తామన్నది అది అందరూ టీవీలలో దాంట్లో చూసి అది కరెక్ట్ నమ్మిండు కూడా నమ్మవచ్చదు. ఓకేనే ఉంటుంది జనం అంతా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఇప్పటి వరకు అనుకున్న కూడా, కాకపోతే కొద్దిగా బీద వాళ్ళకి ఇళ్ళ సమస్య ఉంది. అదొకటి ఎలక్షన్ తర్వాత కూడా అది పూర్తి అనుకుంటుంది. ఇది రుణమాఫీకి ఇళ్ళ సమస్య. ఇప్పుడు ఎమ్మెల్యేని గెలిపించడానికి అయితే కష్టపడ్డారు 6 గ్యారెంటీ గడప గడప తీసుకెళ్లి. ఇప్పుడు కూడా అలాగే ప్రచారం అట్లే చేస్తున్నారు. కష్టపడుతున్నాము, రెస్పాన్స్ కూడా అట్లే ఉంది. కాంగ్రెస్ వైపు ప్రజలు మంచిగా ఉంది. 1,00,00 పైన మెజార్టీతో వచ్చిన గెలిచే పొజిషన్ ఉంది. ఇంకా ఉదయం లేసి ఎన్ని గంటల నుంచి ప్రచారం స్టార్ట్? ఉదయం 6:30, 7 గంటల నుంచి ఎండ ప్రాబ్లం నుంచి పొద్దుగానే స్టార్ట్ చేసి 10 వరకు చేసి మళ్ళీ సాయంత్రం పూట 2 పూటలు చేస్తున్నాం. వార్డు వైజ్ గా ఒకే రోజు చేయాలంటే ఎండ ప్రాబ్లం ఉంది కాబట్టి 2 పూటలు చేసుకోవాలి. వార్డు వైజ్ గా చేస్తున్నాం. వాడికి తిరిగి చేస్తున్నాం. ఓకే. ఇంకా ఎట్లా ఉంది ఊళ్ళో లోపల బీఆర్ఎస్ కానీ వేరే పార్టీలు బీజేపీ కానీ ప్రచారం ఆల్రెడీ మొదలు పెట్టింది. నామ మాత్రమే మనం ఉన్నా కూడా పూర్తి లేదానికి లేదు, ఉండడానికి లేదు. నామ మాత్రం ఉంటే ఉండొచ్చు, అంతేగాని పోటీ ఇచ్చే పొజిషన్ లో లేదు. థ్యాంక్ యూ. ఇక్కడ సత్యన్న గారు కూడా ఉన్నారు. సత్యన్న గారు అడిగి తెలుసుకుంటాం. నమస్తేనా? నమస్తే. ఎట్లుందన్న ప్రచారంలో భాగంగా? ప్రచారంలో ఓరవరిగా ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. బీఆర్ఎస్ లో కనుమరి అయింది. వాళ్ళు అంటే డమ్మిగా ఉన్న కార్యకర్తలు మాత్రమే బీఆర్ఎస్ చెప్పుకుంటారు. వాళ్ళకి ఏ ప్రత్యామ్నాయం లేదు, చెప్పుకోవడానికి ఏం అవకాశం లేదు వాళ్ళకి. మనకింది అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సీఎం గారు ఇచ్చిన మాట మేరకు బస్సులు ఫ్రీ బస్సు స్టార్ట్ అయింది. కరెంట్ బిల్లు నడుస్తుంది. ఒకటి మన 2,500 ఆర్డర్లకు ఇస్తారు, అదొకటి కావాలి. రైతు రుణమాఫీ మాత్రం చేస్తే రైతుల ఓరావరి అలా నమ్మకాలే, గట్టి నమ్మకాలు ఉన్నాయి. కేసీఆర్ మోసం మాటలు లేవు కాబట్టి గట్టి నమ్మకాలు ఉన్నాయి. మేమే జనంలోకి దృష్టిలోకి అదే తీసుకుపోతున్నాం గట్టిగా. మేమున్నాము ప్రాపర్ లేదంటే రాజకీయంగా బయట ఎంత ఉన్నానన్నా ప్రాపర్ వచ్చేవరకల్లా జనాలు మళ్ళీ నమ్ముకుంటారు. కార్యకర్తలు నమ్ముకున్న తర్వాత బయటికి వెళ్తాం కదా. మేమే గట్టి హామీలు ఒక మీన ఎమ్మెల్యే గారి మాట మేరకు కానీ, ఎంపీ మాట మేరకు కానీ, సీఎం మాట మేరకు వాళ్ళ హామీలు బట్టి మేము పబ్లిక్ లోపలికి వెళ్ళిపోతున్నాము. వాళ్ళకి అదే చెప్తున్నాము, మేమున్నా మీకు ఏమున్నా మేమున్నా గట్టి హామీ ఇస్తున్నాము. కాబట్టి వాళ్ళ మీద మా మీద స్పర్శన ఉంది, మీ మీద పెద్ద మనుషుల వాళ్ళ మీద నమ్మకం ఉంది. కాబట్టి మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. చేస్తామనే ధైర్యం ఉంది, గెలుస్తామనే మెజారిటీ చూపిస్తామనే ధైర్యం అయితే గట్టి ఉంది మాకు. బీఆర్ఎస్ అయితే ఎలాంటిది లేదు, నామకేవాసి ఉన్నారు. వాళ్ళు ఏంటంటే చెప్పుకోవడానికి లేదు. మెయిన్ ఇప్పుడు సెంట్రల్ ఎట్లయినా బీఆర్ఎస్ ప్రభుత్వం లేకుంటది. బీజేపీ కొంచెం టాక్ చెప్తున్నారు కానీ టాక్ చెప్పినా కార్యకర్తలు లేనప్పుడు ఓటర్ చేరుకలు వస్తారు. కార్యకర్త బునాది కావాలి కదా, అది లేనప్పుడు బునాది గట్టిగా ఉంది. మనది బునాది ఉంది, పబ్లిక్ అందరూ గట్టిగా ఉన్నాము. ఎవరైతే ఊర్లో ఎవరెవరు స్థానికంగా చేతం పని చేద్దామన్న ఉల్లాసం ఉన్నాము, ఆ కార్యకర్త మొత్తం ఇతరులు ఉన్నాము. గట్టి హామీ ఉంది కాబట్టి మాకు ఎమ్మెల్యే మీద సానుకూలంగా ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే మీద కూడా నమ్మకం ఉంది. నమ్మకంతో ప్రజలు ఇప్పుడు క్యాండిడేట్ డైరెక్ట్ మన పార్లమెంట్ క్యాండిడేట్ చూడరు కదా. ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా మా ఈ హామీలకు మనకి ఎవరు బాధ్యులు అని చెప్పంటే ఆమోదయోగ్యమైన మనిషి శ్రీనివాస్ రెడ్డి మనకు అనుకూలమైన మనుషుడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో కూడా మంచి గ్యాదర్ అవుతుంది మనకు. ఎందుకంటే అది చిల్లరగా వచ్చే అవసరం దాటినాక మాట సామరస్యంగా ఉండే మనిషి కాబట్టి ఆయన ప్రభావం కూడా మంచిగా ఉంటుంది కదా దాని మీద ప్రభావం. ఎందుకంటే ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్ ఫామ్ లో ఉన్న గవర్నమెంట్ మనదే కదా. దాని ఎమ్మెల్యే పొజిషన్ బట్టి కూడా ఫ్రెండ్స్ బాగానే ఉంది. ఎందుకంటే కాకపోతే నా దగ్గర పోయి కానీ ఎలక్షన్ మనకి అనుమతి అయిపోతారు. ఎమ్మెల్యే మన అందుబాటులో ఉంటే అందరికీ రెస్పాన్స్ ఉంటుంది. ఎమ్మెల్యే నమ్మకంతో కూడా పంచుకుంది. కాకపోతే నిన్న మొన్నటి వరకు స్టార్టింగ్ వరకు ఒక రుణమాఫీ కూడా మన సీఎం ప్రతి మీటింగ్ లో ఆగస్టు 15 వరకు అది నడుస్తుంది కదా ఛాలెంజ్. అది నమ్మకం ఏర్పడ్డది. అయితే నమ్మకానికి వచ్చారు, రెస్పాన్స్ మంచిది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు చెప్తున్నారు ఆగస్టు 15 ఛాలెంజ్ వరకు నడుస్తుంది. అది ఆ మాటలకు నమ్మకం ఇచ్చేసింది. నమ్మేళ్ళు ఆగస్టు వరకు వచ్చేది నమ్ముతాడు. గాజు కాకపోతే ఒక 10-15 మంది కూడా మీద ఉండదు. ఇలా సమస్య ఉంది, ఎలక్షన్ వరకు అవి అయిపోతాయని చెప్తున్నా. మేము చూస్తాం ఇప్పుడు కదా సమస్య అదే అయింది. అయితే అమ్మ ఇప్పుడు వచ్చి వెండి గెలిచిన 4 రోజులకి ఎలక్షన్ కూడా వచ్చింది.
ఎలక్షన్ కోడ్ ఇటువంటి పనులు ఏం డెవలప్మెంట్ చేయడానికి రాదు కాబట్టి ఎలక్షన్ ఇప్పుడు జూన్ 4 తారీఖు అయితే అది కోడ్ అయిపోతుంది. అప్పుడు ఇందులో వచ్చి చూస్తారు, నేను చెప్పే అవసరం లేదు, చూపిస్తాను, నేను ఎందుకు పోయి ఆటోమేటిక్గా మీకు చేస్తారు. వాళ్ళకి నమ్మకం బోకస్ చెప్పే అవసరం లేదు, నిజం ఉన్న వాస్తవం చెప్తున్నాం అంతే. పింఛన్ల గురించి కూడా ముసలి ఏమన్నా అంటే అడుగుతారా? పింఛన్లు వాళ్ళకి పింఛన్ల గురించి ఏమన్నా లీడర్ ఎక్కడ చెప్తే తప్పిస్తే వాళ్ళకి ఆలోచనలు ఐటమ్ అయితే అని తెలుసు వాళ్ళకి పెంచుతారని చెప్పినాము. ఎలక్షన్ అయిన తర్వాత 4,000 అయితే అందరికి అవుతుంది. వచ్చిన నెల రోజులకి కోడ్ వచ్చి ఏది డెవలప్మెంట్ చేయడానికి రాలేదు. అది ఇప్పుడు ఏమైందన్న, ఇప్పుడు 5 నెలలు 5 సంవత్సరాలు 4 మొన్నటికి 4 నెలల గవర్నమెంట్ ఏం చేస్తారు? చేసిన నమ్మకం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ముందు కూడా ఏమైందంటే ఏమో చేస్తాం, దళితులకు దళిత బంధు అన్నారు, యాదవసులకు గొర్రెలు అన్నారు, అంత మోసం మాట చెప్పేసి నేను యాదవ ప్రాజెక్ట్ ని మోసం మాట చెప్పి నేనే ఆ ప్రజెంట్ ని ఒక 70 మంది యూట్లు ఇచ్చిన. 70 మంది అంటే ఒక మనిషికి 43,750 రూపాయలు మోసం మాటలు చెప్పి ప్రభుత్వము ఆ మాట గుట్లు వేసుకొని పోయింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వంశరెడ్డి మన ఎంపీ క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ సార్ ఉండేమంటే ఇప్పుడు మన దగ్గర ఆమె అయితే మరి ఇవ్వలేదు కాబట్టి మన పైసలు రిటర్న్ అని చెప్పేసి మా అకౌంట్లకు ఆల్రెడీ మన కలర్ ఆధ్వర్యంలో ఆల్రెడీ మనకు రిటర్న్ కొట్టేస్తారు. ఒకటి ఏమైతే హామీలు కేసీఆర్ హామీలకు రేవంత్ రెడ్డి సార్ హామీలకు చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన మాయమాటలు చెప్పి 10 సంవత్సరాలు పాలన చేసిండు. 10 సంవత్సరాలు పాలన చేసిన రేషన్తోనే ఉంది. ఆయనకు ఏదో చెప్పిండు, ఆయన ఎక్కడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు మన సీఎం గారు చెప్పిన మాట మేరకు చేస్తానన్న నమ్మకం అయితే మాకు ఒకటి ఉంది. యాదవ్ విషయానికి వస్తే ఒకటి నష్టపోయింది మేము కూడా. ఎందుకంటే యూనిట్లు కట్టి ఒక 1 ఇయర్, ఈ కరెక్ట్ ఇదే నెల కట్టినా 1 ఇయర్ అయింది. 1 ఇయర్ లోపల ఇంట్రెస్ట్ అనేది కొంచెం బాధపడుతున్నారు. వాళ్ళ డబ్బులు ఇమీడియట్ గా కొట్టాలని చెప్పేసి మొన్న సార్ ఉండి డాక్టర్లకు ఫోన్ చేసిన, ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసిన, అది రిటర్న్ ప్రాబ్లం లేవు. ఇప్పుడు మేము అందరూ అన్ని రకాల అందరం ఉండి ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లమే సాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో నేను గట్టిగా తిరిగి ప్రచారం చేస్తాను. ఓకే మరి.